మంచి తండ్రి లాంటి సేవకులు కావాలని ఎందుకంటున్నాను? ఒక మాట అందులో ఉంటుంది, నన్ను ఒక రాత్రి అంతా ఏడిపించిన మాట. కన్న తండ్రి చేతని రిజెక్ట్ లిస్ట్లో పెట్టబడిన వాడి కోసం పరమ తండ్రి వెయిట్ చేస్తున్నాడు. నేను నమ్ముతున్నాను, దైవజనుడిగా ప్రవచిస్తున్నాను. కొన్ని ప్రాంతాల్లో ఉజ్జీవం, కొన్ని సంఘాల్లో ఉజ్జీవం దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తి కొరకు వెయిట్ చేయబడుతుంది. అభిషేకం వేచి ఉంది, అభిషక్తులు వేచి ఉన్నారు. ఎవరి మీద దేవుని ఏర్పాటు ఉందో, దేవుని హస్తం ఉందో చూడగలిగే స్థాయి నీకు లేదు. కనీసం అందరినీ సమానంగా ప్రేమించే మనసునే ఉండాలి కదా. దైవజనుడైన సమయంలో దేవుని ఆత్మచేత యెషయా ఇంటికి పంపించబడ్డ సందర్భంలో అతని కుమారులో ఒకరిని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాలని దేవుడు చెప్పి పంపితే, ఒకప్పటి వలె బుడ్డిలోని తైలముతో కాక కొమ్ములోని తైలమును పట్టుకొని ఆమేన్ ఒక బలమైన రెట్టింపు సేవ చేసే యోగ్యుడు సేవకుడిని సిద్ధపరచాలి, అభిషేకించాలని సౌలు పతనమైపోయి చల్లారిపోయినప్పటి నుంచి భయంకరంగా ఏడుస్తున్న వ్యక్తిగా సమూయేలు సిద్ధపడి ఎదురు చూస్తున్నాడు. 1 2 3 4 5 వరుస పెట్టి వస్తున్నారు కాదు, వాళ్ళ నాన్నగారు తెస్తున్నారు. ఈడే కరెక్ట్ అని వాళ్ళ నాన్నగారనే యెషయా కాదు, దైవజనుడు సమూయేలు కూడా ఎవరిని చూసినా ఫిక్స్ అవుతున్నాడు, ఇతనై ఉండొచ్చు అని. దేవుడు ఏకంగా క్లాస్ పీకాల్సిన పరిస్థితి వచ్చింది. మనుష్యుడు పై రూపాన్ని చూస్తాడో, దేవుడు నేనైతే హృదయాన్ని చూస్తున్నానని. ఓ సమూయేలు, నువ్వు కూడా సాధారణ మనుషుల వలె పై రూపాన్ని చూడకు, హృదయాన్ని అంతరంగాన్ని చూడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. తీరా వస్తే ఇతడు పర్ఫెక్ట్, ఇతడు కరెక్ట్ పర్సన్ అనుకున్న అందరినీ దేవుడు రిజెక్ట్ చేశాడు. కాదు అన్నాడు. అసలు పిలవక్కర్లేదనుకునే పిల్లోని దేవుడు కోరుకుంటున్నాడు, వాని కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. అప్పుడు సమూయేలు అంటాడు, నీకు ఇంకా కుమారులు ఉన్నారా అని అంటే, చెప్పక తప్పని పరిస్థితుల్లో కడసారి వాడు ఒకడు ఉన్నాడు. అయితే వాడు పశువులు కాసుకుంటాడు అంటే వాడు అక్కర్లేదులే, రాజుకు పనికొచ్చే క్వాలిటీలు వాళ్ళు ఉండవులే, ఇశ్రాయేలు మీద రాజుకు అభిషేకించవలసిన వాడు ఖచ్చితంగా వాడు అయి ఉన్నాడులే. అసలు ఎప్పేర్ అవ్వకుండానే వాడికి క్వాలిటీ లేదని, వాడు క్వాలిఫైడ్ కాదని రిజెక్టెడ్ లిస్ట్లో పెట్టేసిన ఒక అద్భుతమైన తండ్రి యెషయా. మంచి తండ్రి లాంటి సేవకులు కావాలని ఎందుకంటున్నాను? నీ కడుపును పుట్టిన పిల్లలే, నీవు కన్న పిల్లలే, ఎందుకు శరీర సంబంధమైన లౌకికమైన ఆత్మ కలిగి ఉన్నావు? అభిషక్తులు ఇంత వెయిట్ చేస్తున్నాడే. ఒక మాట అందులో ఉంటుంది, నన్ను ఒక రాత్రి అంతా ఏడిపించిన మాట. కడసాడు ఉన్నాడు, అయ్యాడు పశువులు కాసుకుంటాడు, అయ్యాడు పనికిరాడు అన్నట్టుగా మాట్లాడితే సమూయేలు ఉన్నాడు తెలుసా, మంచిది, అతడు వచ్చే వరకు మనం ఇక్కడ కూర్చుందాం. ఎంత గొప్ప దేవుడు! కన్న తండ్రి చేతని రిజెక్ట్ లిస్ట్లో పెట్టబడిన ఒకటి కోసం పరమ తండ్రి వెయిట్ చేస్తున్నాడు. నేను నమ్ముతున్నాను, దైవజనుడిగా ప్రవచిస్తున్నాను. కొన్ని ప్రాంతాల్లో ఉజ్జీవం, కొన్ని సంఘాల్లో ఉజ్జీవం దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తి కొరకు వెయిట్ చేయబడుతుంది. బహుశా అది నీవై ఉండొచ్చు, ఒకవేళ అది నీ who knows, that might be you.
కడసారి పడుకున్నాడు, వాడు పశువులు కాసుకునేవాడు అని కన్న తండ్రి అంటే, శామ్యూల్ అంటాడు, మంచిది, అతడు వచ్చే వరకు మనం ఇక్కడ కూర్చుందాం. అభిషేకం వేచి ఉంది, అభిషక్తులు వేచి ఉన్నారు. Heavy weight anointing is waiting for David, a cowboy. ఇప్పుడు నీవున్న పరిస్థితి, ఇప్పుడు నీకున్న స్థానం, నీ ఆత్మీయ స్థితిగతులతో సంబంధం లేదు. దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళికలు నీవు ఉంటే దేవుడు ఆ రేంజ్కి నుండి తీసుకొస్తాడు. నా బాధ ఏంటంటే తన కుమారులో ఎవరు ఎంపిక చేయబడ్డారో, ఎవరు ఏర్పాట్లో ఉన్నారో అనే అంత ప్రత్యక్షత లేకపోతే కనీసం అందరినీ సమానంగా చూసే ప్రేమన్నా ఉండాలి కదా. ఎవరి మీద దేవుని ఏర్పాటు ఉందో, దేవుని హస్తం ఉందో చూడగలిగే స్థాయి నీకు లేదు. కనీసం అందరినీ సమానంగా ప్రేమించే మనసునే ఉండాలి కదా. పోన్లే ఆయన కూడా తీసుకొచ్చి నుంచో పెడతాం, ఒకళ్ళు దగ్గర చేయి పెడతాడేమో, బాగుపడతాడేమో అనిపించాలి కదా నీకు. అరే నీకే అనిపించకపోతే ఎవరికి అనిపించుద్ది. అందుకని అంటున్నాను, ఒక మంచి తండ్రి లాంటి మనసున్న సేవకులు కావాలి. పిల్లల్లో అభిషేకం తీసుకురావాలి, పిల్లలకు అభిషేక హస్తకేంద్రికి తేవాలి. పిల్లల మీదకి ఎలాగైనా కొమ్ములోని తైలం వచ్చేలా చూడాలి. నా బిడ్డలు నింపబడాలి, నా బిడ్డలు కృప పొందాలి, నా బిడ్డలు బలపరచబడాలి. ఏమో దేవుని ఏర్పాటు ఏమైనా ఉంటే వాళ్ళకి ఏమన్నా అద్భుతమైన అభిషేకం వస్తుందేమో అని తన పిల్లల కొరకు తాపత్రయపడుతున్న తండ్రి లేకపోతే ఎలా మరి? నన్ను రోజు 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 హెచ్చరించే, గద్దించే, రేపే పురికొలిపో ఒక మాట చెప్పనా? ఇప్పటికి చెప్పున్నాను గతంలో. తండ్రులే పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చవాలి, పిల్లలు తండ్రుల కొరకు కాదు. ఐఎమ్ వెరీ సారీ టు సే, కానీ చెప్పాల్సి వస్తుంది. ఒక మంచి తండ్రి మనసున్న సేవకులు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగం చెప్పకపోయినా పర్వాలేదని అంటలేదు, ప్రసంగం మాత్రమే చేస్తే చాలదని మాత్రం ఖచ్చితంగా అంటాను నేను. ఈ సత్యం ఈ కడవరి కాలపు క్రైస్తవ్యానికి తెలియాలి. అరే కన్న తండ్రివి కదా. కొడుకులందరూ వచ్చారు, దైవజనుడికి ఇంకొకడు ఉండిపోయాడు. అయ్యా ఇక అడవిలో ఉన్నాడు. సమయలు వెళ్ళిపోతుంటే కాళ్ళ మీద పడిపోయి, ఒక్క అరగంట ఉండయ్యా ఆని కూడా రప్పిస్తాను, పోనాడు రాజు అవుపోతావు పోయాడు, మీరు చిన్న ప్రార్థన చేసి వెళ్ళయ్యా అనాలి కదండి తండ్రి అన్నవాడు. ప్రేమ లేని తండ్రులు, బాధ్యత లేని తండ్రులు ఎందరో కనబడుతున్నారు. తండ్రి ఎలా ఉండాలి చెప్పనా? ప్రేమ గలవాడిగా, బాధ్యత గలవాడిగా మాత్రమే కాదు, ఎవడి మీద దేవుని ఏర్పడుతుందో చూసే స్థాయి. నీ కుడి చెయ్యి మనష్య మీద పెట్టు, ఎడమ చెయ్యి ఎఫ్రై మీద పెట్టని యోసేపు రిక్వెస్ట్ చేస్తున్నాడు యాకోబుని. యాకోబుకు చూపు కనబడటం లేదు కాబట్టి, కానీ జంబ్లింగ్ సిస్టంలో ఈ చెయ్యి ఇటు పెట్టాడు, ఈ చెయ్యి ఇటు పెట్టాడు. నాన్న అది కాదు నాన్న అంటే, నాకు తెలియను, మై సన్ ఐ నో. ఒక సింహగర్జన లాంటి స్వరం నాకు తెలుసు. నాన్న నాకు కనబడదు వెలి చూపే, అంతరంగములో చూడగలుగుతున్నాడు. ఎవడి మీద దేవుని హస్తం ఉందో, ఎవడి మీద దేవుని కుడి చేయి నిలిచి ఉందో, ఎవడి మీద దేవుని ఏర్పాటు ఉందో ఆత్మలో చూడగలుగుతున్నవాడు కదా తండ్రి అంటే. నీ మీద ఏ కృప ఉందో, నీ మీద ఏ ఏర్పాటు ఉందో చూడాలి. దానికి తగ్గట్టు నేను అభిషేకించి